జీవీఎంసీ 72వ వార్డు చిన్న గంట్యాడలో 32 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, వరద నీటి కాలువ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక 240 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న 6 నెలల్లో జీవీఎంసీ వీఎంఆర్డీఏ నిధులు 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. హైవేలో సర్వీస్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, తొలి దశలో పాత గాజువాక నుంచి శ్రీనగర్ వరకు 11 కోట్ల రూపాయలతో సర్వీస్ రోడ్డు పనులు జరగనున్నాయని తెలిపారు. ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ రాజన్న రామారావు, కనక మహాలక్ష్మి ఆలయ డైరెక్టర్ సాలప్ రామారావు, నాయకులు లక్ష్మారావు, యజ్ఞప్రియ, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మరి ఈరోజు 72వ వార్డు మరి పాత గ్రామం అయినటువంటి చిన్న గంటేడ ఏదైతే ఆ సావటి ఉంది అక్కడి నుంచి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా సుమారు 32 లక్షలతో 32,50,000 ఖరీదు చేసేటువంటి విలువ చేసేటువంటి రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా జీవీఎంసీ నిధుల నుంచి వచ్చినటువంటిది. అయితే ఈ సందర్భం కూడా నేను అధికారులందరికీ తెలియజేసేది, ఈరోజు ఒక మహాపట్నం అయిపోయింది, కానీ పాత గ్రామాలన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక పాత గ్రామాలన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా, అక్కడ ఆ సావట్లో బాగా అభివృద్ధి చేసే విధంగా, మంచిగా ఆ గ్రామానికి ఆ రోడ్డు వెళ్ళే విధంగా మరి అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పాతవి తీసుకుంటే ఒక 10-15 గ్రామాలు వస్తాయి. చెప్పాలంటే గాజువాక అని, నాతీపాలెం అని, అక్కిడిపాలెం అని, గొంతునపాలెం అని, చిన్నగంటాడని, కర్ణవానిపాలెం అని, అలాగే గొంతునవానిపాలెం అని, ఇలాగా ఇక ఈ గ్రామాలను మరి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా బాగా సంకల్పించుకున్నారు, ఇక్కడ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలనుకున్నారు. ఈరోజు అభివృద్ధి చెందింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే పాత గ్రామాలను గుర్తించుకునేటట్టుగా మరి ఆ సావట్లన్నీ కూడా డెవలప్ చేసేటట్టుగా, ఎక్కడైతే చిన్న ఉండేది అందరూ కూర్చునేటువంటి వీధి, ఆ వీధి డెవలప్ చేసేటువంటి విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఆ కార్యక్రమం కూడా మేమందరం శ్రీకారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ రోడ్డుతో పాటు మనకి హైవేని కూడా సుమారు 11 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. ఇది సర్వీస్ రోడ్స్. ఈ సర్వీస్ రోడ్స్ మొదటి విడతలో శ్రీనగర్ వరకు, అక్కడి నుంచి మళ్ళీ లంకిలపాలెం వరకు కూడా 2వ విడతలో పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా మనకి మన మున్సిపల్ మంత్రి గారు కూడా వచ్చి మొత్తం అంతా రివ్యూ చేశారు. ఏదైతే ఈ జీటీఎస్ ఉందో ఆ జీటీఎస్ని రీలొకేట్ చేయడానికి, అది 11 కోట్లతో అభివృద్ధి చేయడానికి పెట్టుకున్నాం. అలాగే గంగవరం మెయిన్ గేట్ నుంచి ఇటు వై జంక్షన్ వరకు కూడా పూర్తి స్థాయి రోడ్ డెవలప్ చేసి, ప్లాంటేషన్ వేసి, పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా దాన్ని కూడా ఒక డిపిఆర్ రెడీ చేయమన్నాం. అలాగే మనకి దయాలనగర్ కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా వైకుంఠగిరి అని చెప్పేసి అదొక దాన్ని కూడా ఒక 15 కోట్లతో డెవలప్ చేయాలనుకుంటున్నాం. అలాగే విఎంఆర్డీఏ నిధులన్నీ కూడా నేను కొన్ని విఎంఆర్డీఏ నిధుల నుంచి ఒక 60 కోట్లతోని, జిఎంసీ నుంచి ఒక 40 కోట్లతోని మొత్తం 110 అయ్యేటట్టుగా మిస్లీనియస్ వర్క్లను కలుపుకుంటే, సో ఈ మన ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఇక్కడికి విలువ పెరిగే విధంగా సుందరీకరణ చేసే విధంగా మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన మంత్రి గారు రావడం కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మన 250 కోట్ల అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ కాకుండా మనం ఇంకొక 110 కోట్లు ఈ రాబోయే 6 నెలల్లో 6 నుంచి ఒక సంవత్సరం లోపల విఎంఆర్డీఏ స్పెషల్గా ఇందులో 60% నిధులు విఎంఆర్డీఏ నుంచి పెట్టిస్తున్నామండి. అలాగే ఒక ఏసీ ఆడిటోరియం కూడా నిర్మాణం చేస్తున్నాం. దానికి కూడా కొంతమంది అసోసియేషన్ల కింద చేరి ఇబ్బంది పెడుతున్నారు. గుడా కాలనీస్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళకి హక్కు లేనప్పటికీ కూడా హక్కు ఉండే విధంగా కేసులు వేయడం, ఒక ప్రతిబంధకాల కింద తయారవుతున్నారు. కళా ప్రాంగణం కూడా గతంలో అభివృద్ధి చేయకుండా చేశారు. ఆదర్శ గ్రౌండ్ కూడా రాకుండా కేసు వేశారు. ఆ ఆదర్శ స్కూలు గొంతుపాలెం ఆదర్శ స్కూల్ షిఫ్ట్ చేసినప్పుడు కేసు వేశారు. సో వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు 72వ వార్డు శనగండి గ్రామంలో మన సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజ్కి 32,50,000 రూపాయలతో ఈరోజు మన
ముఖ్య అతిథులు, మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మరి కమ్యూనిటీ హాల్స్ కానీ చాలా వార్డులు, అన్ని వార్డుల్లో కూడా రోడ్ల మీదుగా గాజువాకకి అంటే 200 కోట్ల పై వరకు మరి శాసనసభ్యులు సహకారంతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన చిన్నగంటేడు పరిచోతే మొన్న నాయుడు వీధిలో మొత్తం ఆ వీధిలో 4 రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈ రోడ్డు డ్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే మన కంతి రోడ్డు వంటిల్లి జంక్షన్ నుండి మన జగ్ జంక్షన్ వరకు 13 కోట్ల రూపాయలతోనే రోడ్లు, డ్రైన్లు వేయడం జరుగుతుంది. మళ్ళీ మన జగ్ జంక్షన్ నుండి వై జంక్షన్ వరకు 8 కోట్ల రూపాయలతో డ్రైన్లు, రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. అంటే 20 కోట్ల రూపాయలు ఈ గ్రామం చుట్టూ ప్రాంతాల్లోనూ. అలాగే అభివృద్ధిలోను, ఇటు సంక్షేమంలో కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ, మరి ప్రజలు శ్రేయస్సు కోరి మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలనే ఆలోచనతోనే ఈ ఇప్పుడు ఈ యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆలోచన అనేసి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన సోదరులు, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన ముఖ్య అతిథికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అభివృద్ధిలో అంటే చాలా చురుగ్గా ఉంటారు. ఎందుకంటే మనం ఒక రోడ్డు అడిగితే మీ ఊర్లో ఇంకా అన్ని రోడ్లు అయిపోయాయని అడిగి, ఇంకా లేకపోతే అన్నీ పెట్టండి అనేసి ప్రోత్సహించే ఒక ఏకైక ఎమ్మెల్యే మన గాజువాకలో. ఎందుకంటే అందరూ కూడా మనకు నిధులు లేవు అంటారు. మరి ఈయనైతే అన్నా మనకు 2 రోడ్లు అంటే ఈయనకు నోటీసులో ఉందంటే పలానా దగ్గర రోడ్డు పెట్టన్నా అనేసి చెప్తారు. మరి అలాంటి మంచి నాయకుడు మనకు దొరకడం అదృష్టంగా భావిస్తూ, మరి ఆయన ఎల్లవేళలా కూడా రాజకీయంగా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.